నమస్తే. ఈ కష్టాలు, కన్నీళ్ళు, బాధలన్నీ ఉండేటివే గానీ, ఆ కష్టాలు, కన్నీళ్ళన్నీ గుండెలో దాచుకొని, బరువెక్కిన గుండెతో రెండో ఆలోచన లేకుండా మనం లేపాక్షొచ్చేనా, మన శివయ్య తండ్రి చాలా మంది దేవుళ్ళుండారు. వాళ్ళకి చెప్పుకుందాము. ఇక్కడ చూడండి అద్భుతమైన కట్టడము రాతితో శివలింగము, నాగపడగలు చాలా అద్భుతంగా ఉందినా. ఇంక అక్కడ కనిపించే గరుత్మంతుడు గుడి బయటున్నాడు. అది ఇంకొక నంది ఉందినా, చాలా పెద్ద నంది. అదంతా కలిపి ఇంకొక వీడియో పెడతాను. తప్పకుండా షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ గుడి ఏమంతగా డెవలప్‌మెంట్ అయిండ్లనా, టూరిజం ఏమంతగా లేదు. మీరు ఇట్లా షేర్ చేసి, లైక్ చేసి 10 మందికి తెలియజేయడం వల్ల ఏదైనా గవర్నమెంట్ ఆఫీషియల్‌కి తెలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కొంచెం టూరిజం డెవలప్ చేసుకోవచ్చు అనేసి అంతే, ఇంకేమిలే. ఇది చూడన్న అద్భుతమైన కట్టడం ఇది. మన కాణిపాక వినాయక తండ్రి వినాయక స్వామి మండపం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా అద్భుతమైన కట్టడం ఇది. ఇక్కడ ఇంకా ఇట్లా ముందుకు వచ్చినారంటే ఆ పక్షుల శబ్దాలు చూడండి ఎంత పీస్ఫుల్గా ఉండదు, అంత అద్భుతంగా ఉందా. ఈ శిల్పకళ మాత్రం నా ఒక రేంజ్లో ఉందినా, నేను అనుకోనే లేదనా అంత అద్భుతంగా ఉంటుందని. మొత్తం మనకి రాతి పైన చెక్కుండారన్న, ఎక్కడ మీకు అనేది ఒక వుడ్ అనేది కానీ ఏమి కనిపించదన్న, మీకు చెక్కలు గిక్కలు ఏమి కనిపి, మొత్తం రాతితోనే మీకు ఆ మండపాలు కానీ విగ్రహాలు కానీ అన్నీ రాతితోనే. ఇక్కడ చూడండి మొత్తం రాతితోనే. మన శివయ్య తండ్రి దండం పెట్టుకోక, అందరికీ బాగుండాలా, అందరూ ఇంట్లో అందరూ బాగుండాలా, కష్టాలు సుఖాలు అన్నిట్లో నువ్వు తోడుండు తండ్రి అని దండం పెట్టుకో. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేదా చేయమైనా కుట్టదంటారు. ఇది హోమవునా, ఇది ఏమో పెట్ల, అదేమో పండక్కి పడేస్తారేమో హోమాలు. మేము పోయినప్పుడు ఏం వేయలేదునా. ఇంకొంచెం చోట్ల లోపల పోతే కొంచెం ఏదో కొంచెం భయంకరంగా అనిపించి వచ్చేస్తే నేను. మన హనుమంతుడున్నా పెద్ద ఇది కూడా చూడండి, ఎంత పెద్ద మండపము, అద్భుతంగా ఉంది. నమస్కారం చేసుకోండి, ఆంజనేయ స్వామి పాదాలకు దండాలు పెట్టుకోండి. ఆయన అన్నీ చూసుకుంటాలే. ఇంకా ఈ కట్టడాలు, ఈ కన్స్ట్రక్షన్, ఈ ఆర్కిటెక్చర్ ఇవంతాను అదేమో చెప్తారు చూడండి, నా భూతో నా భవిష్యత్తు అంటారు, అట్లుందినా. ఆ ఫినిషింగ్ ఏంది, అది ఆ డిజైన్లు ఏంది, పాప మతిపూసిందా. ఆడ కనిపించే వైట్ టీ సొక్కాడు మా ఫ్రెండ్, నువ్వు వాడే నన్ను దొరకొచ్చింది వీడికి. వీడికి వచ్చేదాకా తెల్ల ఏంద్రా నాయన, ఇంత పెద్ద టెంపుల్, ఇంత అద్భుతమైన టెంపుల్ మిస్ అయినా మనం ఆంధ్ర వాడు అయ్యిండి అనేసి నాకు బాధ అనిపించా. ఎవరన్నా మనోళ్ళు బెంగళూరులో ఉంటే ఎంత ఒక 130 కిలోమీటర్లు వస్తుంది అంతేనా, 130-140 కిలోమీటర్ల. తెల్లారితో వచ్చి మధ్యాహ్నం అంతా పడవచ్చు, ఒకసారి వచ్చిపోండి. అబ్బా ఏమున్నా చెప్పినావారా స్వామి టెంపుల్ అంటారు. అట్లా కానీ మీకు నచ్చకపోతే ఇంకొకసారి నా వీడియోనే చూడొద్దు నువ్వు. ఇంక ఇది మెయిన్ టెంపుల్ అనేది చూడండి, ఎంత అద్భుతంగా చెక్కుండారో ఆ స్తంభాల పైన. ఇది మొత్తం అంతా రాతితోనేనా, రాతి స్తంభాలు, మండపం అంతా రాతితోనే చేస్తున్నారు చూడండి. రాళ్ళతోనే ఈ మండపం చేస్తుండేది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి వచ్చిపోండి, ఫ్యామిలీతో వచ్చిపోండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు తిరుమల కాణిపాకమని కాకుండా ఒక్కసారి లేపాక్షిరండినా, మీకు మాత్రం అద్భుతమైన ఫీలింగ్ కలగకపోతే నాకు కమెంట్ చేయండి, మళ్ళీ మళ్ళీ చూసుకుందాము. ఇంక ఇది మెయిన్ ఎంట్రన్స్, నాకు కనిపిస్తున్నారు జనాలు, అదే నా మెయిన్ గుడి, గర్భగుడి అదే. అక్కడ ఒక 5-6 మంది దేవుళ్ళు ఉన్నారు. అది సూపర్గా మొత్తం రాతితోనే అక్కడ కూడా. ఇంకా ఇది ప్రాంగణం విషయానికి వస్తే చాలా విశాలవంతమైన ప్రాంగణం. మనం మండలం మొత్తం జరిపోతారేమోనా, అంత పెద్దది మండలం అంతా. మరి ఓవర్గానే మన పంచాయతీ జరుపుకొచ్చునా. ఇంకా బయట పక్క చూపిస్తానండి. మీరు ఫ్యామిలీతో వచ్చేది కంటే ఏం చేస్తారంటే ఆ పులుసు అన్న ఒక పొట్లము, చపాతీలు, టమోటా గుజ్జు టమోటా కూర కొట్టుకొచ్చుకోండి. ఇక ప్లేస్ మాత్రం బీభత్సంగా ఉంటుంది, బయట గ్రీనరీ అంతా కూర్చొని జమ్మ తినేసి నిదానంగా బోదురు. ఇంకేం లేదన్నా, ఇంకొక వీడియో పెడతాను. గరుత్మంతుడు ప్లస్ నంది ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎన్నెన్నో షేర్లు లైక్లు కొడతానా, ఇది ఒకటి షేర్ చేసి లైక్ చేయండి. మన గ్రూప్లో ఏదో గ్రూప్లో ఏదో గవర్నమెంట్ ఆఫీషియల్కి పడి చేసిందంటే మన ఆంధ్రాలో డెవలప్ అయ్యి టూరిజం డెవలప్ అవుతుంది అంతేనా. పోయిస్తాను పోయిస్తానా.